భగవద్గీతలో ఉన్నటువంటి ఇది ఇందులో 4వ అధ్యాయం దీన్ని జ్ఞానయోగం అని కూడా పిలుస్తారు. జ్ఞానయోగం 4వ అధ్యాయంలో 7వ వచనం, ఇది 7వ శ్లోకం. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మం గురించి మాట్లాడుతున్నాడు. అధర్మం చేసే వాళ్ళను నేను చంపటానికి వస్తాను. భరత, ఎప్పుడైతే ప్రాణుల అభ్యుదయ నిశ్రేయస కారణమైన వర్ణాశ్రమ ధర్మం పతనం చెందుతుందో, నేను చెప్పట్లేదు, ఇది ఎవరు రాశారు? ఇది స్వామి నిర్వికల్పానంద గారు. వీరు రాసినటువంటి ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నారంటే ఆయన అనేది ఏంటి? ఆయన ఏమంటున్నాడు అని అంటే, తప్పులు చేసిన వాళ్ళని కాపాడితే కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. చెప్పే ధర్మం ఏంటి? యేసుప్రభు వచ్చింది ఎవరి కోసం అనేది ఎలాగూ ప్రియులిద్దరూ చెప్పారు. ఇప్పుడు ఈయన వచ్చి ఎవరిని వేసేస్తాడో చూడండి. ఎవరిని వేసేస్తాడు అంటే, అర్జున, ఎప్పుడెప్పుడైతే వర్ణాశ్రమ ధర్మమునకు పీడ లేక హాని, అధర్మానికి అధర్మం అంటే ఏంటి? వర్ణాశ్రమ ధర్మమును అనుసరించకపోవటం అధర్మం. నేను చెప్పట్లేదు, ఇదిగోండి జ్ఞానయోగం. ఇది పదచ్ఛేద టీకా తాత్పర్య సహితంతో ఉన్నటువంటి భగవద్గీత. ఈ భగవద్గీతలో నుంచే నేను చదువుతున్నాను. ఓకేనా? ఏమంటున్నాడు భరత? ఏమి? యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ఏ ధర్మ సంస్థాపనం చేయడం కోసం వస్తాను అనంటే, ఇదిగో ఇది ఏది వర్ణాశ్రమ ధర్మం కోసం వస్తాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ప్రతి యుగంలోనూ ఈ ధర్మాన్ని స్థాపించడం కోసం వస్తాను. ఏంటా ధర్మం? మాదిగోనివి నువ్వు చెప్పులే గుట్టాలి, మాలోనివి నువ్వు వెళ్ళి పొలాల్లోనే పని చేయాలి, నువ్వు జంగమోనివి నువ్వు ఫలానా పని చేస్తే అదే చేయాలి, నువ్వు బుడగలోనివి ఇదే చేయాలి, దాసలోనివి ఇది చేయాలి, కుమ్మరోనివి కుండలు ఇది చేయకపోతే నేను చంపుతాను అంటున్నాడు. అది ధర్మం. అక్కడ ధర్మం చతుష్పాద. సో కన్ఫ్యూజన్ అంతా అక్కడ ఉంది. దేర్ఫోర్ ధర్మము చతుష్పాదముల మీద నడవడము అని అంటే మంచి పనులు చేయడమో ఏదో కాదు. నువ్వు కుమ్మరోడు వెళ్తే కుండలు చేయి, అదే మంచి పని. నువ్వు కుమ్మరోడు వెళ్తే నువ్వు వేదాలు చదవద్దు, అదే మంచి పని. చదివితే నేను వస్తాను కత్తేసుకుని చంపుతాను. ఇది యథా యథా హి ధర్మస్య. అదే ఆయన చెప్పేది ఆయన నిలబడుకుని